ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో నిందితులు బాధితులుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 1000 హత్యల కన్నా ఘోరమైన ఘటన పేపర్ లీకేజ్ అని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్న సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం. అక్రమాలు ఘోరం. 1000 హత్యల కన్నా ఘోరమైన నేరం అది పేపర్ల లీకేజ్ అనేది. సో అది 30 లక్షల మంది నిరుద్యోగుల పట్ల ఒక అశనిపాతం అయిపోయింది. వాళ్ళు ఏం చదవలేకపోతున్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. ఆయన ఎక్కడ కూడా ప్రెస్ తో మాట్లాడతలేడు. గంటల తరబడి మాట్లాడే ముఖ్యమంత్రి ప్రెస్ తోని మొహం తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయనకు నిందితులు ఎవరో తెలుసు, వాళ్ళని రక్షణ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా సభ్యులు, వాళ్ళందరూ కూడా నిందితులే. మరి వాళ్ళను ప్రశ్నించాల్సింది పోయి పోలీసులు మాలాంటి నాయకులకు నోటీసులు ఇస్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా నిందితులే బాధితులు అయిపోయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. బాధితులను నిందితులుగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్రమాలు అయితే ఉన్నాయో అక్రమాలు ఘోరం. 1000 హత్యల కన్నా ఘోరమైన నేరం అది పేపర్ల లీకేజ్.